సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నూతన ప్రజాస్వామిక విప్లవం. రేపు 27న జరిగే 100 సంవత్సరాల పుట్టినరోజు సభను హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 27న జరిగే 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినరోజు సభను సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. కామ్రేడ్స్, ఏమైనా ప్రజలారా, ఈ నెల ఫిబ్రవరి 27వ తారీఖున సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ 100 రోజులు భారతదేశంలో స్థాపించబడి 100 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క 100 సంవత్సరముల పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క పుట్టినరోజు సభను హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుపుకోబోతున్నాము. ఈ యొక్క సభకు కేంద్ర రాష్ట్ర నాయకులు కమ్రేడు వేములపల్లి వెంకటరామయ్య, జేవి చలపతిరావు లాంటి వాళ్ళు నాయకులు వస్తారు. కాబట్టి పార్టీ శ్రేణులు, సానుభూతి పరులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ ఈ యొక్క సభకు అధిక సంఖ్యలో హాజరయ్యి ఈ యొక్క పుట్టినరోజు 100 సంవత్సరాల సభను విజయవంతం చేయగలరని మనవి చేస్తున్నాం. 1925లో ఏర్పడి ఈ వరకు 100 సంవత్సరాలు పూర్తి చేస్తున్నది. దాని సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అనేక పోరాటాలు, అనేక త్యాగాల ఫలితంగా ఈ దేశంలో దున్నేవానికే భూమి కావాలి, ఉండడానికి ఇల్లు కానీ తగినటువంటి మౌలిక సదుపాయాలను చేయడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు చేసి అనేక మంది అమరులైనారు. ఈ సందర్భంగా ఈ నెల 27 నాడు చేలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అంతర్గం మండలం, రామగుండం మండలం నుండి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.